सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम समर्थ सद्गुरु श्री साईनाथाय नमः। శ్రీ భరద్వాజ్ గురే నమః. చక్కగా మీతో మరలా నా మదిలో మీదిలే భావాలను పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి వందనాలు అర్పించుకుంటూ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు అంశం పాకలపాటి గురువు గారితో భరద్వాజ మాస్టర్ గారి అనుబంధం. ఆ అనుబంధం దైవానికి, భగవంతుడికి, భక్తుడికి ఉన్న అనుబంధం అని అనుకుందామా, లేక గురు శిష్య సంబంధం అనుకుందామా, లేక తండ్రి కొడుకుల యొక్క బాంధవ్యం అనుకుందామా, అయితే స్నేహ మాధుర్యాన్ని అందించేటువంటి మిత్రబంధం అనుకుందామా? వీళ్ళు బాబు గారికి అంటే పాకలపాటి గురు గారికి మాస్టర్ గారికి ఉన్న అనుబంధం ఏంటి, దాన్ని ఆ అనుబంధం ఏమిటో మనం ప్రస్తావించుకునే ముందుగా కొంచెం పూర్వాపరాల్లోకి మనం ప్రవేశిద్దాం. 1963 ఫిబ్రవరి 9వ తారీఖు మొట్టమొదటిసారిగా సాయినాథుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని, దాన్ని విశేష చైతన్యానుభూతి అంటాం మనం, దాన్ని పొందారు భరద్వాజ మాస్టర్ గారు. ఆ తదుపరి దర్శనంతో అడిగారట, సాయి నువ్వు భౌతిక దేహం వీడిన తర్వాత కూడా ఇంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని ప్రసాదించావు కదా, నీవు సశరీరంతో ఉండుంటే ఇంకెంత అద్భుతంగా ఉండేదో కదా, కాబట్టి నువ్వు సృష్టి చైతన్యుడు కాబట్టి నీ స్వరూపులైనటువంటి మహాత్ముల్ని, అవధూతల్ని, వారిని ఎవరినైనా దర్శించినప్పుడు నువ్వు నాకు అందించవలసిన సందేశాన్ని కానీ మార్గనిర్దేశకత్వాన్ని కానీ తెలియజేయమని అడగటం, తద్వారా సాయి స్వరూపులైనటువంటి అనేక మంది మహాత్ములను, అవధూతలను తాను దర్శించటమే కాకుండా సాయి భక్తలోకానికి ప్రత్యేకించి మన ఆంధ్రులకి అందించున్నారు ఆయన. అలా మాస్టర్ గారు దర్శించినటువంటి మహాత్ములలో ప్రథమ స్థానంగా మనకు అందించినటువంటి పుష్పం, నేను దర్శించిన మహాత్ముల పేరిట శ్రీ పాకలపాటి గురువు గారి యొక్క చరిత్ర. మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా పాకలపాటి గురువు గారిని 18/9/1966 సంవత్సరంలో దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నగారైనటువంటి ఈకే గారు గురు పూజా మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు జనవరి 11, 12, 13 తేదీల్లో. అట్లాంటి కార్యక్రమాలకు ఒకసారి బాబుగారు వచ్చేళ్ళున్నారు. ఆయన మహాత్ముల యొక్క అన్వేషణలో ఉన్నారు మాస్టర్ గారు. ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు లెటర్ రాశారట, ఇట్లా వచ్చున్నారు, ఇక్కడ చింతపల్లి అడవుల్లో దామరాజు వెంకట్రామ యోగీంద్రులు ఆయన మొట్టమొదటిగా పాకలపాటిలో అనేటువంటి గ్రామంలో ప్రజలు ఒక మహాత్ముడిని కనుగొన్నారు కాబట్టి ఆయన పాకలపాటి గురువుగారిగా పిలుస్తారు. ఆ తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత ఆయన యొక్క కార్యక్రమాలన్నీ, అంతిమ కార్యక్రమాలు నిర్వహించింది నర్సీపట్నంలో ఉత్తరవాహిని దగ్గర. సరే, అందుకని పాకలపాటి గురువు గారిగా, బాబు గారిగా వారిని ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది, అలానే ప్రస్తావిస్తుంటాం. ఆ బాబు గారిని మొట్టమొదట వారు దర్శించుకున్నారు. మహాత్ముల దర్శనం నేను దర్శించాలి అనుకున్న దాంట్లో ప్రథమంగా. అయితే మనం కూడా మహాత్ములు దర్శిస్తాం. అయితే మహాత్ముని ఎలా దర్శించాలి, దర్శించేప్పుడు ఏం చేయాలి? మనం కూడా చాలామంది ఉంటారు, మాస్టర్ గారి యొక్క అనుగ్రహంతో అనేక మంది అవధూతల్లి మహాత్ముల దగ్గర కూడా వెళ్తుంటాం. వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మొట్టమొదటిగా మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఏమండి వాళ్ళని దర్శించుకుంటే ఏమన్నా చెప్తారా? మాకు చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి,
మా అబ్బాయి మాట వినట్లేదు, మా కోడలు అసలు వినట్లేదు, మాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, ఏమన్నా చెప్తారా అని అడుగుతారు. మహాత్ముల దగ్గరికి వెళితే ఏం చెప్తారో అని అడుగుతాం. అందుకని మహాత్ముల దగ్గరికి ఎప్పుడు కూడా అలా వెళ్ళకూడదు. సాయినాథుడు తన చరిత్రలో సాయినాథుని చరిత్రలో మనకి ఒక మాట ప్రస్తావిస్తారు మాస్టర్ గారు. సాయినాథుడు చెప్పిన మాటే, నా దగ్గరికి వచ్చేవన్నీ కూడా బోర్లించిన కొండలే లేదా నిండుగా ఉన్నవి. బోర్లించిన కొండల్లో నేను జ్ఞానామృతాన్ని ఎలా నింపుతాను? లేదా తన భావాలనేటువంటి దానితో నింపుకొచ్చిన వారిలో కూడా నేను జ్ఞానామృతాన్ని ఎలా నింపుతాను? నింపలేను. కాబట్టి మనం హృదయమనే భాండాన్ని ఖాళీగా తీసుకొని వెళ్తే దానిలో వారు ఇవ్వదలిచింది ఏదో మనం పొందగలుగుతాం. ఆ ప్రయత్నం కొనసాగించాలి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకని మనం హృదయాన్ని మన భాషను నిరామయంగా ఖాళీగా ఉంచుకొని వెళ్తే మరి ఎటువంటి భావాలు లేకుండా వాళ్ళు ఏమందిస్తారో మనం అందుకోగలుగుతాం. లేకపోతే మనకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో చర్మచక్షువులతోటి వారిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా మహాత్ముల దర్శనానికి వెళ్ళి పొందదలిచిన దానికంటే కూడా పొందదగిన దానికంటే కూడా మనం వ్యతిరేకాన్ని ఎక్కువగా పొందుతాం. అందుకని అటువంటి పరిస్థితుల్లో మహాత్ముల్ని దర్శనం చేయకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ఎంత చేస్తే ఎన్ని వేల రెట్లు ఫలితం వస్తుందో చెడు కూడా అలానే అన్ని వేల రెట్లు ఫలితం అవుతుంది మనకి తెలియనప్పుడు కూడా. అలానే దేవాలయ దర్శనానికి వెళ్తాం, ఏదో శివరాత్రనం, వైకుంఠ ఏకాదశనం, రకరకాల పర్వదినాలలో క్యూ లైన్లో నుంచుంటాం. ఆ దర్శనం అయ్యేప్పుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే దర్శనం చేసుకుంటాం మనం. చాలు వైకుంఠ ద్వారం దర్శనం వెంటనే అక్కడ శ్రీమన్నారాయణని దర్శనం చేసుకున్న జన్మ సాఫల్యం అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయన దర్శనం కొన్ని క్షణాల పాటు దర్శించుకునే సమయంలోనే అంతకుముందు క్యూ లైన్లో మనం ఆ వరుస క్రమంలో నుంచినప్పుడు గంటో 30 గంటలో మన మదిలో మెదిలే భావాలనేటువంటి విషవృక్షాలు అనుకోనివ్వండి, కలుపు మొక్కలు కానివ్వండి, అవే పెరుగుతాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, మనం ఇప్పుడేం విత్తనాలు లేదు, కానీ వర్షం పడిన 10-15 రోజులు చూస్తే ఇదంతా కూడా అనేక మొక్కలు పెరిగి ఉంటాయి. మనమేం వేయలేదు, ఇప్పుడు నేలంతా కూడా ఖాళీగా ఉంది. అయితే మన తెలియకుండా మన హృదయం అనే క్షేత్రంలో బీజాలను నాటుకొని ఉంటాం. అందుకని మహాత్ములకి దగ్గరికి వెళ్ళినప్పుడు నిరంతరం కూడా తమ కృపాదృష్టిని వర్షిస్తూనే ఉంటారు. ఎలా అయితే సూర్యుడు తన యొక్క వేడిని వెలుతురుని అందరికీ సరజీవుల మీద ఇస్తూనే ఉంటాడో అలానే ఇస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన హృదయాలలో ఏవైతే నాటుకొని ఉంటాయో అవే మొలకెత్తుతాయి. కాబట్టి మనం హృదయ క్షేత్రంలో ఉన్న కలుపు మొక్కలను పెరికి వేసుకోవడానికి ప్రయత్నం చేయడానికన్నా వెళ్ళాలి. ఎటు ఖాళీగా వెళ్ళలేం కాబట్టి మన ప్రయత్నం చోటి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందడానికి వెళ్ళాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ఎండలో నుంచొని నాకు వేడివి కావాలి, వెలుతురు కావాలని అడగక్కర్లా, మనకి వాళ్ళు ప్రసాదిస్తారు. అలానే మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు అలవోకగా మనకి కావాల్సింది వారు ప్రసాదిస్తారు, మనం అడగక్కర్లేదు. అది మొట్టమొదటిగా మాస్టర్ గారి మహాత్ములు దర్శించటం తన కోసం కాదు, మన కోసం అనే భావన నాది. అందుకనే ఆయన నేను దర్శించిన మహాత్ములు అన్నారు. ఆయనకి ఇవ్వదలిచింది సాయినాథుడు 1963 ఫిబ్రవరి 9వ తారీఖు ఇచ్చేశారు. అయినా తాను గురువుననే ప్రకటన చేసుకోలేదు. ఆయన ఒక శిష్యుడు ఎలా అయితే తను ఆచరించాలో, ఒక ఉత్తముడైన వారు ఆచరైన వారు తను ఆచరిస్తూ ఇతరులకు సందేహాలు నివృత్తి చేస్తూ ఆ మార్గంలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారో, తగు రీతినే మాస్టర్ గారు ఆచరిస్తూ మనకి మార్గదర్శులై మనం ఆచరించేటప్పుడు కలిగే సందేహాలను నివృత్తి చేస్తూ తీసుకెళ్లారు. కాబట్టి ఆచార్యులయ్యారు. జన్మతా ఆచార్యులు అయిండొచ్చేమో, కానీ ఈ ఆచార్యులు ముందుకు వచ్చిన దానికో ఆచార్య చక్రాల భరద్వాజ గారు అంటారు. అందుకని మాస్టర్ గారు మహాత్ములు. అయితే పాకల్పాటి గురువు గారినే ప్రథమంగా అందించటంలో ఒక అద్భుతమైన తత్వం ఏంటంటే, ఇప్పుడు రాబోయే దాంట్లో మనం చెప్పుకుంటుంటాం. పాకల్పాటి గురువుగారి దగ్గరికి వెళ్ళారు, మహాత్ములు అని చెప్పారంతే. సాయి యొక్క మార్గ నిర్దేశకత్వం వారి ద్వారా అందుకోవాలని వెళ్ళారు. వారి దగ్గర కూర్చున్నారు. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ హృదయంతో ఎలా ఉంటే ఏం జరుగుతుంది. వెళ్ళారు, బాబుగారి దగ్గర కూర్చున్నారు. చక్కగా లౌకికమైన ఆకలి తీర్చారు, ఉప్మా పెట్టి. ఆధ్యాత్మిక ఆకలి ఎలా తీరుస్తారు అలా చూసినారు, లౌకికం సంబంధం లేకుండా. సాయంకాలం అయింది, గిరిజనులందరూ కూడా బాబుగారి కబురు చేశారట. గిరిజనులు వచ్చారు, చక్కగా ఉర్తులాకారంలో నుంచున్నారు.
ఒకరి చేతులు ఒకరు వెనక పెట్టుకున్నారు. థింసాం నృత్యం అంటాం దాన్ని. థింసాం నృత్యం చేస్తూ ఉన్నారు. అలా తలలు వెనక్కి ముందుకి ఊగుతున్నారు. ఒక లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. బాబుగారు అలానే కుర్చీలో కూర్చొని అలా నిమీలమైన నేత్రాలతో అలా చూస్తూ ఉన్నారు చిరునవ్వుతో. వారేమో అలా ఒక లయబద్ధంగా తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలే లయంగా ఆ గానం తాళంగా భావిస్తూ అడుగులు కదుపుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. వారిని పరికించి చూస్తూ ఉన్నారు మాస్టర్ గారు. చూసినప్పుడు మాస్టర్ గారి మధ్యలో కదిలిన భావం బాబు గారి చూపు ద్వారా వాటిని నిర్దేశిస్తూ నియంత్రిస్తూ నటిస్తున్నారు, గమనించినారు. అంటే బాబు గారు వారి యొక్క శ్రమని తన కళ ద్వారా తీసుకుంటూ తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వారిలో ఒక లయాన్ని కలిగిస్తూ ఆధ్యాత్మిక భావన చెందుతున్నారు. ఆ భావన చూడగానే మాస్టర్ గారు కూడా అప్రయత్నంగా బాబు గారిని చూస్తూ అంతవరకు కూడా వాళ్ళు కాలు అడిగి జరుపుతున్నారా, గురించి జరుపుతున్నారా, తల వస్తున్నారా అని చూస్తూ అది బాబు గారు ఎలా చూస్తున్నారనే భావనలోకి బాబు గారి యొక్క భావనలో తాను భాగమై ఇది సృష్టి చైతన్యాన్ని నడవడమే భావన. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చేయాల్సిన మొదటి ప్రయత్నం వారిని అలా చూస్తూ ఉన్నారు. దీనికి ఆరంభంగా కొత్త గుంటూరులో మాతృశ్రీ గంగమ్మ గారైనా కామన్నారు. ఆమె శ్రీరాముడి యొక్క అనుగ్రహం పొందారు సాక్షాత్కారం. వారి సన్నిధిలో ఒకసారి గురు పూజ మహోత్సవాలు జరుగుతున్నాయి. అనంత కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నాకు అంతగా గుంటూరులో ఉన్నవన్నీ కూడా కార్యక్రమాలతో వచ్చేది అక్కడ జరుగుతుందని విన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ గురు పూజ జరుగుతుంటే మీరందరూ మాస్టర్ సివి గారి సంప్రదాయంలో ఆ మార్గంలో ఉన్నారు. అప్పుడు కొత్త రామకోటయ్య గారిని ఈ మార్గంలో ఉంటుంది. ఆయన ఎలా కూర్చున్నారు స్టేజ్ మీద రామకృష్ణ గారిని అనుకున్నారు. ఆయన ఎలా పడుకొచ్చి కాలు కొడుకైన ముందు ఓటు చేసింది. దాన్ని తాజా అలా చూస్తున్నాను. నేను అంటున్నాను కదా ఈయన మహాత్ముడంటే ఏమి ఉంటారు. రామకృష్ణ గారి పైగా గంగమ్మ గారి సన్నిధిలో బతాసనలో జరుగుతున్నది చూద్దామంటూ వెళ్ళాము. నాకు ఇది ఎక్కడికి పనిచేసిందో చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాను. ఆయన కూర్చొని నిద్రపోతున్నాను. అధ్యాయం చక్కగా నిద్రపోతున్నాడు. కూర్చోబడుకోరిగా కాలు బాగా చెప్తాను. వెంకట చూసారా వీళ్ళు నమస్కారం మాస్టర్ సివి కాదు కదా మా వృత్తులు అన్నాడు కదా కొంచెం పని చేస్తాను అనగానే వాళ్ళు చాలా మంది ధ్యానం చేస్తారు. ధ్యానం తీసుకుంటారు. నువ్వు మాత్రం కళ్ళు చూసుకోవాలి. ఏమన్నా మనం మొదటిసారి వెళ్ళినప్పుడు అనుభూతిని అనుభవిస్తే అప్రయత్నంగా ఆ స్థితిలో పెడతాం. ఇప్పుడు వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు కాబట్టి నేను కూడా కళ్ళు మూసుకుంటే నాకైతే నిద్ర వస్తుంది. కాబట్టి మనం మొదటిసారిగా అక్కడ జరిగే సన్నివేశాన్ని ఒక తెల్ల పేపర్ మీద అక్షరాల ఎలా అయితే పొందుతామో మనం హృదయ దాంట్లో పొందుకుంటున్నటువంటి దృశ్యాలన్నారు. అందుకని వాళ్ళందరూ నమస్కారం అన్నారు. కొందరు అలా చూస్తున్నారు, ప్రోత్సాహం చేస్తున్నా నేను గమనిస్తున్నాను. అప్పుడు అనుకున్నాను ఏంటి అందరికీ జ్ఞానం దొరకి వెళ్ళినటువంటి జ్ఞానం అమ్మయ్య అక్కడే అయితే మళ్ళీ రెండోసారి ఆయన అనుకునేటప్పుడు మళ్ళీ అలా అనుకున్నారు. మళ్ళీ చదువుతున్నట్టు అని అనిపిస్తుంది. మైక్ వస్తుంది. మైక్ వెంటనే మరొకసారి కాలు నిలబెట్టి ఎలా చూశారు అంటే మహాత్ముల సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం వారిని చెప్పారు కాబట్టి మహాత్ములు చెప్పి నమస్కారం చేసేసుకోవటము, లేకపోతే ఏమైనా చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అలాంటివేమి కాకుండా నువ్వు పరిశీలించి స్థిరత్వం పొందుతావు మహాత్ముడు. ఆ తర్వాత అప్రయత్నంగా రెండోసారి మళ్ళా కార్యక్రమం పాల్గొనకు వాళ్ళు చెప్పగా వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తాం మహాత్ములు దర్శించుకోం అంటే ఒక నిర్భీతిగా నిలబడగా మనలో ఉన్న భావాలను కూడా వెలిగించుకోవడానికి దేవుడిని పెట్టి ప్రయత్నం జరగమా అది మాస్టర్ గారి కాకపల్లి గారి సన్నిధిలో చేసినారే. మాస్టర్ గారికి సీరియల్ తాగాలనిపించింది. బాబుగారికి సీరియల్ తాగుతుంటారు తీసుకోవాలి. మాస్టర్ గారికి ఉంది కానీ
అనుభవం పొందారు. ఆయన మహాత్ముడికి సన్నిధి తాగలేదు. అప్పుడు బాబాగారు చెప్తున్నారు, మహాత్ముడి సన్నిధిలో మనం ఏది చేసినప్పటికీ కూడా మనలో ఉన్న భావాలు తొలగించబడతాయి. గుర్తు పెట్టుకోండి. అది భావాలు వస్తే ఇప్పుడు అణిచివేసుకోవడానికి వేరే ప్రయత్నంకి వెళ్తే అవి ఇంకా విశ్రాంతితో చెందేసి మళ్ళీ ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా చేస్తారు. మహాత్ముల సన్నిధిలో వెళ్ళట్లేదు ద్వారా అదే జరిగింది. మాట్లాడాలని అప్పుడు బాబాగారు అన్నట్టు మాట్లాడాలని భావాన్ని కలిగింది. అలానే నేను ఒకసారి ఒక బౌద్ధ క్షేత్రానికి వెళ్ళాను. ఇక్కడ బౌద్ధ వృక్షులందరూ కూడా అంతమంది విద్యుత్ కూర్చొని ప్రార్థన చేశారు. అయిన వెంటనే అక్కడ కూర్చొని చుట్టాలు అందుకున్నారు. ఒక బావగారు ఎక్కారు, ఏమయ్యా ఇప్పటి వరకు బుద్ధుడికి ప్రార్థన చేశారు కదా, ఆ ప్రార్థన మందిరంలో కూర్చొని చుట్టాలు రాకపోతే బయటికి రావచ్చు కదా అన్నారు. వాళ్ళు అన్నారట, బుద్ధుడు సర్వసర్యామైనటువంటి జ్ఞానం పొందడానికి మేము ఆయన ఎదురు కూర్చొని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత మేము బయటికి మా యొక్క బలహీనతని వ్యక్తం చేసుకుంటుంటే ఆయన అక్కడ లేడు. ఆయన యొక్క దివ్యత్వాన్ని మేము మర్చిపోయినట్టే దాన్ని గుర్తు చేసుకోవడానికి కదా ఆయన సమర్థమన్నాడని. అందుకని ఆయన ఇంటికి చేసినప్పుడు మనలో ఉన్న బలహీనత అయ్యో ఇంత బానిసైపోయిన ఇంటిని యొక్క అలవాటుని అని చెప్పి దాన్ని తొలగించుకునేటువంటి భావం కలుగుతుంది అనుకుంటూ చేశానని. అట్లా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడిగితే ఏమవుతుంది, ఏమన్నా అనుకుంటున్నారేమో నలుగురు అనే భావాన్ని మొట్టమొదటి తెచ్చేది మిగతా వాళ్ళకి తప్పలేదు. మనం పరిశుభ్రం అవ్వాలి, అలా చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ప్రశాంతత మనం పొందడంతో పాటు వాళ్ళు అందించేటువంటి జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. అలానే నిజమైన సాధకుడు ఎలా ఉండాలి, అది బాటపడి గారి సన్నిధిలో మాస్టర్ గారు తన ద్వారా మనకి అందించేస్తున్నాడు. బాబు గారు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ కొండలు అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఆయన ఏదైనా అడిగినప్పుడు అలా చూస్తున్నారు. ఏంటి ఆయన దృష్టిలో మాస్టర్ గారు కూడా తన దృష్టిని లైన్ చేసినప్పుడు అంటే మన భావాలని అవతల భావాలతో కలపకుండా దీన్ని బాగా చూసుకోండి. మనం ఎవరన్నా ఏదైనా విషయాన్ని చెప్పి ఎందుకు లౌకికంగా కూడా పనికొస్తాయి. ఎందుకంటే మాస్టర్ గారు మనకు అందించినాడు. ఎవరైనా ఇది చెప్పినప్పుడు వినటమే, దాని మీద మన అభిప్రాయం పెంచుకొని దాని ఒక నిర్ణయానికి రాకూడదు. అవతల వాళ్ళు కూడా విన్నప్పుడు విన్న తర్వాత దాంట్లో నిజాన్ని నిగ్గు తెచ్చుకొని దాని విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. అదే ఇప్పుడు మనకి అవసరమైనప్పుడు ఒక రకంగా, మనకి బాగా కష్టమో నష్టం వచ్చినప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తాం. అదే అవతల వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా కొట్టి పారేస్తాం. అలా కాకుండా అదే పరిస్థితుల్లో నేనుంటే ఏం చేస్తాను అనే భావం వచ్చినప్పుడు అవతలి వారి పట్ల ద్వేషం కలిగేటువంటి సమయంలో ప్రేమ కలగడం మొదలుపెట్టింది. కానీ నిజానికి మనం ఏం చేస్తామంటే మనకి నచ్చకపోయినా, మనం అనుకున్నది జరగకపోయినా అవతల వారి అంచనా తక్కువగా వేసేసుకొని మన పాపాన్ని మనం అనుకుంటాం. అది బుద్ధుడు చెప్పినట్టు అవతల వారి మీద మనం నెప్పు కలిగి విసురాలని అనుకుంటే ముందుగా మన చేతిని అది కాలుస్తుంది. అవతల వాడికి బ్యాలెన్స్ ఉంటే మన చేతిని అది అపరిశుభ్రం చేస్తుంది. కాబట్టి అవతల వాడి మీద చెడు అభిప్రాయం పెట్టుకునే ముందుగా మళ్ళీ మనం సరి చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవాలి. నిజమైన సాధకుడు మొట్టమొదటిగా ప్రయత్నాన్ని కొనసాగించాలి. అందుకు ఎలా చేయాలంటే నిత్యము తాను ఆ స్థితి పొందినప్పటికీ కూడా అందరికీ ఉన్నాను నేను, ఈ జీవకోటిలో తాను ఒక భాగం అనేది గుర్తు పెట్టుకుంటూ నిత్యము కూడా తాను సాధన చేస్తుండాలనే జపం అనుకోండి, పారాయణం కొన్ని మొదలైనవి కొనసాగిస్తూ ఉండాలి. అనంతమైన సృష్టిలో నేను ఒక భాగాన్ని అంటే ఒక సృష్టిని శాసించే స్థితిలో మనం లేవు. మన సంకల్పం చెప్పుకుంటాం కదా, వైరసత్వం చేయగలి బట్టకట్టి అని అలా చెప్పుకున్నాం. అనంతమైన ఈ విశ్వంలో మనం ఎంత అల్ప జీవి మనంతా కూడా. 3 వంతులు నీరుంటే ఒక వంతు భాగమే ఒక వంతు భూభాగం ఉంది. ఆ భూభాగం మళ్ళీ అనేక ఖండాలుగా చీల్చబడింది. మళ్ళీ అనేక ఖండాలలో భారతదేశంలోని ఉపఖండంలో అనేక రాష్ట్రాలలో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో అనేక జిల్లాలలో, ఒక జిల్లాలో ఒక తిరుపతి జిల్లాలో సిల్లూరుపేట మున్సిపాలిటీలో సిల్లూరుపేటలో బలానా వీధిలో బలానా ఇంటిలో నేనున్నాను. అనంతమైన ఇష్టం ఎక్కడ ఉన్నాం మనం? భూమే పావుతుంది.
సృష్టిలో అనంతమైనటువంటి జీవరాశితో పాటు భగవంతుడు మనల్ని సృష్టి చేశాడు. అది గుర్తించి జీవించటమే నిజమైనటువంటి సాధకుడి యొక్క ప్రథమ లక్ష్యము. అది మర్చిపోయినాడు కాబట్టి మనం భగవంతుడి ప్రసన్న చేసుకోవడానికి మనం పూజ చేసాము, జపం చేసాము, సాధన చేసాము, ఇంకా చేస్తున్నాం, అది మర్చిపోతున్నాం. అలా గుర్తు పెట్టుకోమని చెప్పడానికి మన సాయనాడు రూపంలో కాకపోయి అన్నం సమృద్ధిగా బయట విడిచిపెట్టా దేన్ని నిలబడుతుంటారు అలా చేస్తే లక్షలాది మంది సత్కరించినట్లే చెప్పినాడు ఆయన. అంటే అనంతకోటి జీవుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటమే మన యొక్క ప్రథమ లక్ష్యం కావాలి. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళి ఒక మహాత్ముడి దగ్గరికి సన్నిధికి వెళ్ళినప్పుడు ముందులో ఉన్నటువంటి మనలో వారి యొక్క కృపని పొందకుండా అవరోధం ఏదైతే ఉందో వారి లక్షణాలు తొలగించుకుంటే ఇంకా సూర్యుడి దగ్గరికి వెళ్తూ వేడి మన దగ్గరికి వస్తుంది. అయితే మనలో అహంకారం లేదు కానీ మన భావన అత్యాలను పొందుకున్నప్పుడు అది మన మీద సోకదు. వాటిని తొలగించుకోవడానికే మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసులో భావాలని మనం దర్శించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మాస్టర్ గారు చేసేటువంటి ప్రయత్నం అది. అలానే నిత్యము కూడా ఆయన సత్సంగం చేయాలి, సత్యంగా పట్టణ చేయాలి, అది సాటి వారికి అందించడానికి ప్రయత్నం చేయాలి. సత్సంగం మహాత్ముల యొక్క సాహిత్యంలో వెళ్ళినప్పుడు ఎందుకంటే ఒక కలపొడి ఉంది, అది బాగా తడిసింది. అది అయినప్పుడు కూడా అగ్ని చేరినప్పుడు దానిలో అగ్నితత్వం నిండీకృతమవుతుంది కాబట్టి కొంతసేపు భగవచ్చు తగ్గికట్ట లిక్విడ్ పెట్టినప్పుడు బాగా దాంట్లో ఉండగా దాంట్లో తగి అంతా ఆగిపోయి అది కూడా మండటం ప్రారంభిస్తుంది. అది చివరికి అగ్నితో కలిసి అగ్నితత్వంగా అలుపుంది, చివరికి విభూతి కింద మారిపోతుంది. అలానే మనలో ఎటువంటి గుణాలు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కూడా ఆ మహాత్ముల దగ్గరికి వెళ్తే ఏమో ఏమన్నా ఆయన మనం పరిశీలిస్తారేమో, మన ఏమైనా ప్రశ్నిస్తారో, లేకపోతే మనకి ఏదైనా తప్పు జరుగుతుందేమో అనే భావం చేసి దాన్ని సరి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనలో తమోగుణం ఆ జ్ఞానానికి స్వరూపమైనటువంటి మహాత్ముల సన్నిధి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఆవిరైపోయి వారితో కలిసి ఆ స్థితిని పొందుతాం. అలా పొందమని చెప్పడానికి అనంత కోటి జీవరాశులు అన్నింటినీ సృష్టించిన భగవంతుడు వాటి జ్ఞానాన్ని పొందట్లేదు, నన్ను గుర్తించట్లేదని తన స్వరూపంగా మానవుని సృష్టించాడట. కాబట్టి సృష్టించి మరలా ఆయన సద్గురువుగా మన మధ్య అవతరించి వాళ్ళని అనేక విషయాలను తన దగ్గరికి లాగటం వాళ్ళు. కాబట్టి అది అలా లాగినప్పుడు ప్రధానంగా మనం చేసుకోవాల్సింది మనలో ఉన్నటువంటి యొక్క ఈ తామసిక గుణాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడమే. తర్వాత స్వప్రయత్నంతో సాటి జీవులకు ఎంతో విధంగా సహాయం చేయాలి. ఒక మహారాజు గారు ఆకలిస్తుందంటే ఒక వ్యక్తికి ఒక 10 బస్తాలు బియ్యం ఉండడం గొప్ప కాదు. ఏ రోజుకు ఆ రోజు కూలి సంపాదించుకునే వాళ్ళు దాన్ని తినే దాంట్లో ఒక ముద్ద బయట వాటికి ఇవ్వడం గొప్పతనం, సాటి జీవులకు మంచడం. అది స్వప్రయత్నం అనేటువంటి మాట చెప్పడానికి కారణం. కాబట్టి మనం తినేది సృష్టిలో బాగుగా సరైన భాషిస్తాం. సకల జీవుడికి కూడా మనం రుణమై ఉన్నాం. తన వంతు చందాలు వేసుకొని సృష్టి అంతా మనం బతికిస్తుంది. ఈ రోజు మనం భోజనాలు తింటున్నారు, అన్నం తింటున్నాం, దాంట్లో పప్పు కూర సాంబార్లు రకరకాల పదార్థాలు కలుపుకుంటున్నాం, కూర్చోడానికి కూర్చోలేసుకుంటాం, రకరకాలు ఇస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా మనం తయారు చేయలేదు. సృష్టిలో ప్రతిదీ కూడా తన వంతు చందాలు వేసుకొని మనిషిని బతికిస్తూ ఉన్నది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ముందు మన నోట్లోకి వెళ్తుందంటే ఈ బియ్యం ఎక్కడ పండించినాయి, పప్పు ఎక్కడ పండించింది, ఆకుకూరలు ఎక్కడ పండించినాయి, ఇవన్నీ మనమే పండించుకొని తినాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది మరి. కాబట్టి ఇవన్నీ మన చేతిలో వచ్చినాయి. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా తన వంతు చందాలు వేసుకొని జ్ఞానంతో ఉన్నాడు భగవంతుడు. మనల్ని సృష్టి చేసిన భగవంతుడికి ఆ రూపంతో ఉన్నాడు. కాబట్టి ఏదో విధంగా మనకి సహాయం చేస్తున్నాయి. అది కృతజ్ఞత పెట్టుకుని ఎంతో సహాయం వల్ల నేను జీవనాన్ని కొనసాగిస్తున్నానికి కృతజ్ఞతాపూర్వకంగా హృదయపూర్వకంగా అంత ఉంటుంది. కాబట్టి ఏదైనా తినేవాళ్ళు ఒక పిడికెళ్ళారు ఆహారం బయట ఇది బాబుగారి ద్వారా ప్రస్ఫుటంగా మాత్రగారికి అందించినారు. సకల జీవుడికి కృతజ్ఞత. జీవుడు నేను ఒక అల్పమైన జీవిని అది కృతజ్ఞతగా గుర్తు పెట్టుకొని జీవించు. అందుకే సాయినాథ్ చెప్పాడు కదా, నాకు తప్పించకుండా ఎవరు ఏమి తినరో వారికి బాలిస. అది తేగా 5 నుంచి బ్రాహ్మణుడి భావన జాతపల్లి సముద్రంగా అన్నం బయట నుంచి పెట్టారు. దేని పిలవద్దు తరవద్దు. అలా చేస్తే లక్షలాది మందిని నువ్వు సత్కరించినట్లే. కాబట్టి ఇప్పుడెక్కడ ఏదైనా తిన సాయినాథ అని అనుకున్నాము, దర్శకున్నాము కొన్ని వెంటనే అది ప్రసాద రూపమై మన
మనకి హృదయ ప్రాంతంలో మాస్టర్ గారు రాస్తారు, అది హృదయ ప్రాంతం కూడా అనుకున్నాం. నేను తినే ఆహారం విజ్ఞానం చేయి, నన్ను ఆరోగ్య యోగయుక్తిగా చేయుగాక. ఆరోగ్య యోగయుక్తిగా చేయాలి మనం తీసుకునే ఆహారం. కాబట్టి ఆ కృతజ్ఞత ఎలా ఉండాలో మన బాబు గారి సన్నిధిలో ప్రత్యక్షంగా మాస్టర్ గారు మనకు అనుమతించారు. అలానే అప్పుడు కనుక మనం ఆచరిస్తే ఏమవుతాము? ముక్తులు అవుతాం. జీవించగానే ముక్తిని పొందొచ్చు. ఎలా ముక్తులంటే మనం ఏదో చెప్తుంటాం, ప్రాణి పదార్థము పరిస్థితుల చేత కట్టుబడని వాడు ముక్తులు. ప్రాణి అంటే ఏమిటి? మన చుట్టూ మనం అనుకుంటాం, నాకు నచ్చలేదండి వీడు, నాకు వీడంటే ఇష్టం లేదు అంటే ఒక రకంగా శత్రువునే భావిస్తాం. లేకపోతే అనేక ఉంటాయి. మానవులతో కలిసి జీవిస్తున్నప్పుడు మనకి సహకరించలేకపోవచ్చు వాళ్ళని కూడా మనం తీసుకోం. అలానే ఏదంటే ఈ జంతువు మంచిది కాదు, ఇది పూర్వముఖము, లేకపోతే ఇది మనకి హాని చేస్తుంది, ప్రాణులందరూ కూడా. కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోమని చెప్తారు పాఠకాల గురుగారి ద్వారా మాస్టర్ గారు మనకు అందించింది. సకల జీవుల్ని ఆయన సృష్టించాడు. ఆ జీవుల్లో మనము కూడా ఒక భాగం. అది గుర్తు పెట్టుకొని మనం జీవించడం ద్వారా ఆ ప్రాణుల ద్వారా మనలో భావాన్ని బట్టి పాఠకాల గురుగారిని మాస్టర్ అడిగిందారు, స్వామి మీకు భయం వేయటలేదా అని. ఎందుకు భయం వేస్తుంది? పూర్వముగారు అని అంటున్నారు కదా అంటే ఆయన అంటారు కదా, మీరు అన్యమని భావిస్తున్నారు. అన్యమెందుకు? మనలోని జీవి వాటిలో ఉన్నది కూడా పరమాత్మ అంతా ఒకటే. ఇది మన సృష్టి చేసే వాటిలో భగవంతుడు ఒకటే. కాబట్టి ఆ భావన మర్చిపోయి నాకేమైనా హాని చేస్తుందేమో భావననే ఆ భావంతో అభిమాని తల్లి రక్షించుకోవడం దాని మీద దాడి చేస్తారు. అందుకని అలాంటి వ్యక్తిని చూసినప్పుడు అవతల వ్యక్తి మంచోడు కాదు అంటే మనలో భావాన్ని అర్థంగా భావించామనుకోండి. అందుకని ఎవరిని స్వతంత్రంగా చూడవద్దు. నేను ఇంకా మనం ఉదాహరణ తీసుకుంటే వినాయకుడు పూజ చేసేదంటే మనకి పరికరాన్ని ఆకురాష్ట్రం 20 ఏకవింశ పత్రాన్ని అంటే కదా పూజ చేస్తాం కదా, మనకి గట్టిగా మనం వేటిని స్వతంత్రంగా చూడదు. దాని అనుభవపూర్వకంగా పాఠాలపాటి గురువు గారి సన్నిధిలో మాస్టర్ గారు అందించినటువంటి తత్వం ప్రాణి. అలానే పదార్థము మనకి నీరు, నిప్పు, గాలి, అలానే మన చుట్టూ ఇవన్నీ కూడా మనకి ధనం. ప్రత్యేకించి ధనాన్ని చక్కగా వినియోగిస్తే మన సహకారం అవుతుంది. దాన్ని వినియోగించకపోతే మన పతనానికి కూడా తయారవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలగడం. కాబట్టి దానికి నాకు డబ్బు సంపాదించాలనే ఆత్మతో చేయరానటువంటి అనేక దుష్కృత్యాలు చేస్తాం. దానికి కట్టుబడదు. నేను తినడానికి కావాలి, నేను తిన్నది నలుగురితో పంచుకోవాలి. ఎవరెవరి శత్రువు ఉన్నదంతా ఒక్కడే, ఉన్నదంతా ఒక్కటే గుర్తించుకొని బాబా చెప్తున్నటువంటి నాకెవరు శత్రువు, నాకెవరు హాని చేస్తారు? ఎవరైనా హాని చేయగలుగుతున్నారంటే భగవంతుడు ఆజ్ఞకి లోపలి జరుగుతుంది. ఆయనలోనే భాగమే కాబట్టి కాబట్టి అందరిలో ఉన్నదని అందుకే ఒకటే చైతన్యం గుర్తు పెట్టుకోవడమే ప్రాణి పదార్థము. అలాగే పరిస్థితుల్లోన ఏదో ఒక సత్యాన్ని చేయాలనుకుంటాం. అనేకటువంటి అననుకూల పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి. అప్పుడు ధనం సమకూడవచ్చు, సాటి వారు సహకరించుకోవచ్చు, మనకే అనారోగ్యం కలగవచ్చు, రోగంతో. కానీ ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుంటే దాని వైపు నువ్వు అడిగేస్తే ఆ ప్రకృతి సహకరిస్తుంది. ఇది మాస్టర్ గారు భరద్వాజ గారి సన్నిధిలో ప్రత్యక్షంగా ఉంది, మనందరికీ కూడా అందించింది. అయితే చివరిగా భగవంతుడి దగ్గర ఆధ్యాత్మిక అనేది భగవంతుడి కృప వల్ల లభిస్తుందా మన ప్రయత్నం వల్ల అంటే మన కృషి సాధనకి భగవంతుడి యొక్క కృషి తోడవుతూనే అది సఫలీకృతం అవుతుంది. కాబట్టి సాయినాథుడు కూడా ఒక్కడుగు నా వైపుకి 10 అడుగులు నేను నీ వైపు వేస్తాను. ఈ సత్యాన్నంతా కూడా సాయినాథుడు తన ఆచరణతో విడిచిపెట్టినాడు. అయితే ఆయన ప్రతిగా బోధించాడు. దాన్ని ఇంకా త్యాగతరంగా అందించాలి అనే రూపంలో ఒక గృహస్థగా తన అనుభూతిని తీర్చిదిద్ది దాని తనిఖీని తయారు చేసి లక్షలాది మంది శుభ్రమైన మార్గంలో పయనింపజేయాలనుకున్నారేమో సాయినాథుడు. అందుకని 63లో సాయినాథుడు దర్శించిన తర్వాత 69లో పాఠపడి దర్శించడంతో సాయి సంప్రదాయం ఎంత ఉత్తమమైందో, ఉన్నతోత్తమైందో, ఉత్కృష్టమైందో ఇప్పుడున్న నేటి సమాజానికి మంత్రోపదేశం లేకుండా మంత్రం అంటే
శక్తి, బీజము, కీటకము, ముద్రాయం ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మంత్రోపచారం చేసింది కాకుండా సాయినాథుడు కృష్ణ సమూహమైనటువంటి దక్షిణ సమర్పించేస్తే, అంటే అచంచలమైన విశ్వాసం ఒక పైసా, సర్వకాల సర్వావస్థలు ఎందుకు చెల్లిపోయినటువంటి దృఢమైన నమ్మకం ఈ సృష్టిలో సద్గురువుకి తెలిసే సమయం జరుగుతున్నది, ఆయన రాజ్యం లోపలి జరుగుతున్నది. తగు రీతిన మనం ప్రవర్తించడమే మన కర్తవ్యాన్ని భావించి ఉండిపోవడమే రెండో పైసలు. ఆ 2 పైసలు కనుక సమర్పిస్తే చివరికంతా గమనించేస్తారు. అంతే తప్ప మానవత్వం అనేటువంటి బీజాన్ని చుట్టూగా ఉన్నటువంటి సహృదయం, సౌశీల్యము అనేటువంటి యొక్క సహనం అనేటువంటి తీరకం అనేటువంటి దాన్ని అలానే మానవుడు అనేటువంటి ముద్రను కోల్పోయి మనం ఏ మంత్రాన్ని జపిస్తే ముక్తి పొందాం. కాబట్టి సాయి మార్గం ఉత్తమని చెప్పి మరలా పాఠాల ద్వారా మాస్టర్ గారు ద్వారా మనకి అందించారు సాయినాథుడు. అందుకని మాస్టర్ గారు పాఠ కట్టుకుని దర్శించడం ఆంతర్యం అనుకుంటుంది. సాయి ఎంత అద్భుతమైందో మాస్టర్ గారు చెప్పినటువంటి మాస్టర్ గారికి అనుమతించింది కాబట్టి గొప్పగా చెప్పాలి అనుకోవచ్చు. కానీ గాయత్రి మంత్ర సిద్ధి పొంది ఆ స్థితిలో ఉన్నటువంటి పాఠాగారి గుడి గారు మంత్రోపదేశం లేదు భద్రవాజ మాస్టర్ గారికి చెప్పారు. అప్పుడు మనకండి కాబట్టి సాయి మార్గం ఎంత ఉత్తమైందో ఉత్కృష్టమైందో వారి ద్వారా తెలియజేశారు. పైగా ఫకీరైనటువంటి సాయినాథులు బ్రహ్మచారి పాఠాగారి గుడి గారి ద్వారా గృహస్థిగా మాస్టర్ గారిని ఇచ్చారు. లేకపోతే ఈ రోజు మనందరినీ కూర్చొని మాట్లాడుకునే ప్రసక్తే లేదు. వారు కూడా హిమాలయాలపై సాధన కొనసాగించాలనుకున్నారు. కాబట్టి గృహస్థులుగా తీర్చిదిద్ది వారిని మాస్టర్ గారిని మన మధ్యలో నిలవడానికి మాట్లాడాలని గురువు గారు ద్వారా సాయినాథులు చేసిన అద్భుత లీలా విలాసాలు, ఇలా అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలు సాయి చెప్పినవి బాబు గారి ద్వారా తనందరూ మాస్టర్ గారు అందించడం పాఠాగారి గురువు గారు చేసిన ద్వారా మనకు అందించినారు. తన ద్వారా చివరిగా ఒకరోజు శివుడు అలా కొంచెం ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. చేసుకుంటుంటే పార్వతి వచ్చి అడిగింది, స్వామి ఈ సృష్టిలో అందరూ కూడా మహర్షులు, సాధువులు వీళ్ళందరూ కూడా మీ గురించి ధ్యానం చేస్తూ ఉంటారు కదా, మీరు ఎవరి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు అని. అప్పుడు అంటే ఆయన అడిగాక చూసి, పార్వతి నువ్వు నాలో అర్ధాంగివి, నా అర్ధాంగివి నాలో సగభాగాన్ని. అర్ధనాన్ని సరిపోతాం కదా, నేనేం ధ్యానిస్తుంటానో నీకు తెలియదా? కానీ ఇలా ఎదురుగా కూర్చుని ఋషులందరూ కూడా ఎవరిని ధ్యానిస్తున్నారు? నన్ను ధ్యానిస్తుంటే నేనెవరిని ధ్యానిస్తున్నారు అని వాళ్ళ సంశయాన్ని నివృత్తి చేయడానికి నువ్వు నన్ను అడిగావు. కానీ నేనేం చేస్తున్నాను నీకు తెలిసింది, ఎవరిని ధ్యానిస్తున్నాను అంటే నీ బిడ్డల మీద అబాధ్యమైన ప్రేమతోటి నీవు వారు అడగలేని ప్రశ్నని నన్ను అడిగావు. అంతే తప్ప చెప్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అదే గురి గీత, శివపార్వతుల సంవాదం. అంటే తన అన్ని బిడ్డల మీద ప్రేమతో పార్వతి శివుని అడిగి శివపార్వతుల సంవాదం గీత. అలానే మాస్టర్ గారు తాను తెలుసుకోవడానికి మహాత్ముని దర్శించలేదని నా భావన. మా సాయి చెప్పినటువంటి నిర్దిష్టమైన మార్గాన్ని, తాను అడిగిన తత్వాన్ని అనేక మంది మహాత్ముల రూపంలో అందిస్తున్నాడయ్యా సాయినాథుడు. నేను కూడా ఒక సాధకుడిలాగా నిత్యము ఈ జీవితం మీతో పాటు కలిసి వెళ్తున్నాను అని చెప్పి మనకు అందించడం కోసంగా తాను ఆచరిస్తూ ఆ మహాత్ముల యొక్క భావం సాయి తత్వాన్ని, తద్వారా మనం పేద భావాన్ని కనీసం జీవుడు పట్ల, జంతువుల పట్ల పక్కన చేసి మహాత్ముల పట్ల కూడా భేదభావం లేకుండా ఒక్కటే ఈ సాయినాథుని అనేక రూపాలలో తన అవతార కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి భావించి వారితో కలిసి మెలిసి వారు అందించినటువంటి జ్ఞానాంతాన్ని అందుకొని ముందు అడుగు వేయడానికే మాస్టర్ గారు చేసిన ప్రక్రియ మహాత్ములు దర్శించడంలో. అలా మహాత్ములు సాయినాథుని తత్వాన్ని పాటపాడి గురువారి ద్వారా మాస్టర్ గారు అందుకని మనకి అందించినారు. కాబట్టి ఈ రోజు మంత్రోపదేశాల కోసం పరుగులెత్తకుండా కేవలం పరిధి చెందడానికి సారాయి ద్వారా మనం ఉన్నతంగా అడుగు వేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి జ్ఞానాంతాన్ని అందించింది పాటపాడి గురువు గారు చెప్తా. లౌకికంగా పాటపాడి గురువు గారు చెప్తే ఎవరైనా నన్ను అడిగితే, బాబు వివాహం కార్యాలు మాస్టర్ గారిని గృహస్థం చేశారు. ఎవరి వివాహం కార్యాలు వస్తే చక్కగా పాటపాడి గురువు గారు చెప్తే చదువుకోండి, సరిపోతుంది. మంత్రోపదేశం తత్వం ఏంటో కావాలా ఆ చదువుకోండి. మీకు ఈ సృష్టిలో చైతన్యం అంతా మీరు ఎదుగుగలిగి జీవించాలా బాధపడుతుంది కానీ చరిత్ర చదువుకోండి. ఆ మార్గాన్ని అక్షర రూపంలో అందించారు మాస్టర్ గారు.
దాని వాక్కు ద్వారా మీలో నాకు శాయశక్తులు ఉన్న పరిమితి సమయంలో అందించడానికి ప్రయత్నం చేశాను. దోషాలుంటే నాకు గమనించి వాళ్ళ దగ్గర స్వీకరించి ఆచరించి ఆ బాబు సాయి మాత్రం కృపాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి. Speak, speak,